మంచి సినిమాలు మాత్రమే చూస్తాను, మంచి సినిమాల గురించి మాత్రమే మాట్లాడతాను. 45 అని ఒక కన్నడ మూవీ, ఇది 2025 డిసెంబర్లో వచ్చిందనమాట, డిసెంబర్ 2025లో. ఇది కన్నడలో ఫ్లాప్ అయింది కాబట్టి మనకు తెలియదు. మనకేమో జనవరి 1 రిలీజ్ అయినట్టుంది. మనమంతా ఈ రాజసభ హడావిడిలో ఉన్నాం కదా, మనకు తెలియలేదు అనమాట. నేను కూడా మూవీ కన్నడలో ఫ్లాప్ అయిందని చూడలేదు, బట్ ఓటీటీలో వచ్చిన తర్వాత చూశాను. నేను ఈ మూవీ చూడడానికి గల రీజన్ ఏంటంటే, ముగ్గురు స్టార్ హీరోలు ఉపేంద్ర, శివరాజ్ కుమార్, రాజ్బీ శెట్టి, ముగ్గురు స్టార్ హీరోల్ని కన్విన్స్ చేయించిన కంటెంట్ ఏముందో మూవీలో అని చూశాను అనమాట. బేసిక్ ఇది కన్నడ వాళ్ళు ఫ్లాప్ చేశారు కాబట్టి మనకి తెలియలేదు. వాళ్ళు హిట్ చేసి ఉంటే మనం సూపర్ హిట్ చేసేవాళ్ళం ఖచ్చితంగా. సో మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందంటే, ఉపేంద్ర నుంచి ఎక్స్పెక్టేషన్ కంటెంట్ లేదు, శివరాజ్ కుమార్ ఫ్యాన్స్కి ఏమో అటువైపు నుంచి వచ్చిన ఆ కంటెంట్ మిస్ అయింది. అట్లాగే రాజ్బీ శెట్టి కోసం చూసిన వాళ్ళకి ఏమో అట్లా అనమాట. ఇది బేసిక్ ఒక సినిమా అంతే. ఇది ఒక మాస్ మసాలా సినిమా. ముగ్గురు హీరోలు యాక్ట్ చేశారు, ముగ్గురు స్టార్ హీరోలు. డైరెక్టర్ ఫస్ట్ మూవీ ఇది, డైరెక్టర్ డబ్ల్యూ మూవీ. ఆయన ఒక మ్యూజిక్ కంపోజర్, అయినా బ్యాక్గ్రౌండ్ సింగర్ అయినా. సో కానీ ఈ మూవీ మాస్ మసాలా మూవీ, ఒక మంచి మెసేజ్తో ఎండ్ అవుద్ది. ఏం చెప్పినా స్పాయిలర్ మూవీ గురించి. నాకు బాగా నచ్చింది, కుదిరితే చూడండి మీరు కూడా. ZEE5లో ఉంది, తెలుగులో కూడా ఉంది. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది ఒక మంచి సినిమా అని చెప్తున్నాను. అందరికీ నచ్చదు, చాలా తక్కువ మందికి, మూవీ లవర్స్కి మాత్రం నచ్చుతుంది. ఇట్స్ ఏ గుడ్ మూవీ 45.